లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. కొన్ని అద్భుతాలు మీతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇలా అద్భుతాలుగా మారిపోయే వాళ్ళందరూ నన్ను గుర్తించుకుని నా దగ్గరికి వస్తున్నారు. నిజాయితీకి పని కోసం పనిచేసి కెరీర్ స్టార్టింగ్ ఒక టెలిఫోన్ ఆపరేటింగ్ అనుకుంటాను. ఫోన్ వస్తే రాసి పెట్టమ్మా, ఈవినింగ్ మాకు చెప్దు కానీ అప్పుడు ల్యాండ్ లైన్ టైం అంటే ఇప్పుడు తలుచుకుని యాక్చువల్లీ ఆ ముప్పేడు ఎక్కేది కాదు, కొంచెం ఇలా పైకి ఎలా ఉండే ఆయన అనేవాడు కొంచెం దిగేసి పరిగెత్తుకుంటూ రావడం ఉంది. వీటన్నిటికంటే ఒక కథ చెప్పడం ఇష్టం అని చెప్పి ఒక మాట ఉన్నారు. ఏం లేదు, నేను ఇప్పటిదాకా చేసిన ప్రతి ప్రాజెక్ట్లో నేను మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది రైటింగ్ మీదేనండి. అయినా ఎడ్యుకేషన్ కాదని అర్థమవుతుంది, బట్ ఇక్కడ దాన్ని మేజర్ పాయింట్గా తీసుకున్నా సరే మన ఇండియాలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో ఈవెన్ స్కూల్స్లోనే సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాన్. ఏ ఊర్లో అయితే మాకీపూర్ షూట్ చేసామో హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలోనే ఉంది. I have really enjoyed playing Swati, and of course fact that Netflix has backed it is. విజయ్ గారు సీఎం అయిన తర్వాత విజయ్ గారు అబ్బాయి సంజయ్ సెట్లో అంతకు ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఏమైనా చేంజెస్ అంటే మీతో షేర్ చేసుకోవడం కానీ మా ఫాదర్ సీఎం అయ్యారు ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది? మేము సినిమా మొదలు పెట్టేటప్పుడు విజయ్ గారు సీఎం అవ్వకుండా ఉండొచ్చు తప్ప ఈ స్టిల్ తలపతి విజయ్. ఇలాంటి ఒక టైం లూప్లో ఉండి కూడా ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళ ఇంటికి పిలిచి ఐ హ్యావ్ అ గెట్ టుగెదర్. హాయ్, వెల్కమ్ టు మై షో. సూపర్ సుబ్బు నెట్ఫ్లిక్స్లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో సూపర్ సుబ్బు టీం అంతా ఉన్నారు, వారిని అడిగి ఆ వెబ్ సిరీస్ విశేషాలు తెలుసుకున్నాం. అసలు నమస్తే. అండ్ ఫిలిం చాలా నిండుగా ఉంది. అండ్ సందీప్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. మనకి త్రివిక్రమ్ గారు ఏ డైలాగ్ రాసినా కానీ నిజ జీవితంలో అది రియలిస్టిక్గా ఉంటుంది, నిజంగా జరుగుతూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. బట్ మీ విషయంలో ఆయన డైలాగ్ ఒకటి తప్పైంది. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదనే డైలాగు. బట్ అద్భుతం జరిగే ప్రతిసారి మీరు గుర్తిస్తున్నారు. ఒక విఐ ఆనంద్ కానీ, ఒక రాజ్ డీకే కానీ, ఒక లోకేష్ కనగరాజ్ కానీ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్. సో ఇండస్ట్రీలో జరిగే కొన్ని అద్భుతాలు మీతోనే స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి, స్వీట్ ఆఫ్ యూ. ఐ థింక్ నాకు అదృష్టం కూడా ఏంటంటే ఇలా అద్భుతాలుగా మారిపోయే వాళ్ళందరూ నన్ను గుర్తించుకుని నా దగ్గరికి వస్తున్నారు. నా అదృష్టం ఒక రకంగా కుదిరింది అనుకుంటా. ఐ థింక్ దట్ ల్యాండెడ్. బట్ అంటే ఎలా క్యాచ్ చేస్తారు ఆ మనుషులు? అంటే ఉదాహరణకి లోకేష్ కనగరాజు ఫస్ట్ వచ్చినప్పుడు అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అతని వర్క్ ఎవరు చూడలేదు, బ్యాంక్ ఎంప్లాయీ అండి వచ్చినప్పుడు. ఒక విఐ ఆనంద్ కానీ, సో రాజ్ డీకే కానీ, సో వాళ్ళలో ఏం చూస్తారు అంటే ఆ స్పార్క్ ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు రాజ్ డీకేని సంబంధించిన వరకు వాళ్ళే నన్ను ఎంచుకున్నారండి. వాళ్ళు ఆల్రెడీ 99 అని సినిమా తీసి చాలా పెద్ద హిట్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఇంకోసారి అనే ఒక సినిమాకి కథ ఇచ్చినప్పుడు ఆడియో లాంచ్కి వచ్చినప్పుడు నన్ను చూసిన 10వ సెకండ్ అడిగారు, నీకు హిందీ వచ్చా అని చెప్పి ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి హిందీ నేర్పించి ప్రస్థానం రషెస్ చూసి నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. వైల్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ నేను ఎప్పుడు సరే నేను ఇంటెంట్ చూస్తాను అండి. లైక్ మల్లిక్లో ఉన్నా సరే వీళ్ళందరిలో ఉన్నా సరే వాళ్ళు ఈ సినిమా తీసే ఉద్దేశం ఏంటి, వాళ్ళు నిజంగానే సినిమాని బాగా ప్రేమిస్తున్నారా, కొత్తగా ఒకటి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారా. ఇప్పుడు ఆ ప్రయత్నం ప్రతిఫలించిందా లేదా రెండో విషయం, బట్ ప్రయత్నం అయినా నిజాయితీగా ఉందా అనేది నేను ఎప్పుడు చూస్తా. ఐ థింక్ ఆ ఒక్క గట్ కాలే నాకు లాంగ్ టర్మ్లో పే అయింది. వేర్ నిజాయితీకి పని కోసం పనిచేసి దీని ద్వారా నాకు వచ్చే ఏం అడ్వాంటేజ్లు అన్నా సరే బోనస్సే, అది ముఖ్య అంబిషన్ కాదు అని చూసిన వాళ్ళందరి దగ్గర నాకు కుదిరిందండి. ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ లక్కీ ఇన్ దట్. యాక్చువల్గా ఈరోజు నేను మీకు కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సందీప్ కిషన్ గారి గురించి. మీది నక్షత్రం సినిమా షూటింగ్ సార్, ఇందిరా పార్క్లో జరుగుతుంది ఫైట్ సీక్వెన్స్. చాలా ఫిజికల్లీ చాలా డిఫికల్ట్ షో. మీ సర్టిఫికేట్లు వాళ్ళు అట్లా ఇసిరేసిన తర్వాత మీరు ఆ జారుడు వాళ్ళ మీదకి వచ్చి జారాలి. యాక్చువల్గా ఆ డే వర్షం పడింది లైట్గా. సో మీరు వచ్చారు అంటే ముందు డూప్ షాట్ తీసుకున్నారు, మొత్తం కెమెరా అంతా సెట్ చేసుకున్నారు, మీరు వచ్చారు, కాల్ వేస్తే జారిపోతుంది. సో కృష్ణవంశీ గారు కూడా కాల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, బట్ మీరే అన్నారు ఇసుగు పోసేయండి, జారినా పర్లేదు, షూట్ మాత్రం ఆపొద్దు అని చెప్పేసి ఆ షాట్ చేశారు. మీరు ఆ షాట్ 2 సార్లు చేశారు, నేను స్పాట్లో ఉన్నాను. సో ఆ రోజు నాకు రియల్గా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక హీరో మెటీరియల్ ఉన్న వ్యక్తి, ఒక స్టార్ హీరో ఇంత రిస్క్ చేస్తాడా అనిపించింది. అండ్ అదే నక్షత్రంలో ఆ కార్ షాట్ ఉంటుంది, మీ ఫేస్ అలా రోడ్డు మీద వచ్చేసి. సో అంటే చాలా రిస్కీ షాట్. సో పని పట్ల సందీప్ కిషన్ ఎంత సిన్సియర్గా ఉంటారనడానికి రియల్ ఎగ్జాంపుల్. సో మేబీ ఆ ఇష్టం, ఆ కసి ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ స్థాయి కల్పించింది అనుకుంటాను. అండ్ మీలాంటి ఎగ్జాంపులే మీది సార్. అంటే యాక్చువల్గా మీరు కెరీర్ స్టార్టింగ్ ఒక టెలిఫోన్ ఆపరేటింగ్ అనుకుంటాను, కరెక్ట్?
అంటే టెలిఫోన్ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్లో టెలిఫోన్ ఆపరేటర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి చేద్దామంటే వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసి ఫోన్ వస్తే రాసి పెట్టమ్మా ఈవినింగ్ మాకు చెప్దు కానీ అప్పుడు ల్యాండ్ లైన్ టైం అంటున్నాను ఎర్లీ 90sలో సో స్టార్ట్ అయింది అది. అక్కడి నుంచి ఇదే టాలీవుడ్లో ఉన్న ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక స్కూటీ మీద తిరుగుతూ అవును సినిమా అవకాశాల కోసం అందరినీ కలుస్తూ అవును. అలాంటి మురళీ శర్మ ఈరోజు ఒక స్టార్. స్కూటీ కూడా కాదండి, మన మిథిలా ఇప్పుడు దీంట్లో మోపెడ్ TVS 50 అని కూడా వచ్చేది, మా బాబాయ్ దగ్గర ఉండేది. ఆయన ఎక్కడైనా వెళ్ళాలంటే అన్నపూర్ణాది కొంచెం ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీకు బంజారా హిల్స్ జూబ్లీస్ కొంచెం ఇలా ఇంక్లైన్ ఉంటుంది కదా అన్ని. ఆయన చెప్పాడు కొంచెం దగ్గర ముందు నడుచుకుని రా నువ్వు, ఇది ఎక్కట్లేదండి. సో ఐ వుడ్ గెట్ అవుట్ అండ్ హీ వుడ్ గో ఆన్ ద TVS taxi అండ్ ఐ వుడ్ అగైన్ గెట్ ఆన్ ద మోపెడ్. అలా వెళ్ళేవాళ్ళం అనమాట బిగినింగ్లో, ఎర్లీ 90s. అప్పుడు మా బాబాయ్ పాపం చాలా ప్రయత్నించాడు నాకు. అంటే ఆయన నాగేశ్వరరావు సార్ ఆయన దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆయన ఏం చేయాలి సార్, మా అబ్బాయి చేయాలనుకుంటున్నాడు. అట్లనే నాగేశ్వరరావు అప్పుడు ఒక అరగంట పాపం ఆయన కూర్చుని ఆయన చెప్పాడు ఏం చేయాలి ఎలా చేయాలని. సో అలా మా బాబాయ్కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఎలాగన్నా మురళి అవ్వాలి ఏదో ఒకటిని. సో అప్పుడు ఇప్పుడు అనుకుంటే, ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. నేను అన్నట్టు ఇప్పుడు తలుచుకుంటే యాక్చువల్లీ ఆ మోపెడ్ ఎక్కేది కాదు, కొంచెం ఇలా పైకి వెళ్ళా ఉండే. ఆయన అనేవాడు కొంచెం దిగేసి పరిగెత్తుకుంటూ రారా ముందు, కానీ పరిగెత్తుకుంటూ నేను వెనకాల వెళ్ళేవాడిని. బట్ వాట్ ఏ జర్నీ సార్. అక్కడి నుంచి ఈరోజు తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా చేసినా మీకంటూ ఒక రోల్ ఉంటుంది. బ్లెస్సింగ్ సార్, మిరాకిల్ యాక్చువల్లీ. అండ్ ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి సార్, మీకు డైరెక్టర్ గారికి విడివిడిగా అడుగుతాను. సో యాక్చువల్గా మీ లాస్ట్ ప్రీవియస్ మూవీస్ అన్ని గుడ్ నెంబర్ మేక్ చేసినాయి. ఈవెన్ రాయన్ కూడా మీకు మంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మంచి బజ్ ఉన్న ప్రాజెక్ట్. ఇలాంటి టైంలో ఓకే నెట్ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫాము, సో అంతా ఓకే. బట్ ఈ టైంలో అవసరమా ఒక వెబ్ సిరీస్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఐ థింక్ నా కెరియర్ మొత్తం నేను ఎప్పుడు ఇలాంటి డిసిషన్లే తీసా. నాకు అడ్వాంటేజ్ వచ్చింది, డిసడ్వాంటేజ్ అయ్యింది కూడా ఆ డిసిషన్లే. బట్ అడ్వాంటేజ్ కూడా చాలా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైతే లోకేష్ అండ్ ఆనంద్ అన్నారో, చాలా మంచి కమర్షియల్ టైంలోని బోత్ లోకేష్ని ఆనంద్ని ఒకేసారి నేను కథలు ఓకే చేసుకున్నాను. రెండిట్లో ఇద్దరు హీరోలే. బట్ ఐ ఫెల్ట్ లైక్ స్టోరీస్ చాలా స్పెషల్గా ఉన్నాయి, వీళ్ళు చాలా స్పెషల్ ఫిల్మ్ మేకర్స్, నాకు పే ఆఫ్ అవుద్ది అనుకున్నా. ఇవాళ వరకు నాకు అలాంటివే పే ఆఫ్ అవుతున్నాయి. సో ఈ కాల్ రైట్ ఆ రాంగ్ నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్ మనం ఒక విషయాన్ని ఇంత నమ్ముతున్నాం అంటే లాంగ్ రన్లో అది పే ఆఫ్ అవుద్ది అనే బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉండింది. నెక్స్ట్ ఆ టైంలో కరెక్ట్గా మైకిల్, A1 ఎక్స్ప్రెస్, మైకిల్, ఊరు పేరు భైరవ్ కోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్, ఫ్యామిలీ మ్యాన్, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. అన్ని సీరియస్ యాక్షన్ కాంటెంట్, ఒక డార్క్ కలర్ టోన్లో ఉండే సినిమాలే. నేను కాన్షియస్గా సరదాగా కూడా చేద్దాం, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక యాక్టర్గా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నెక్స్ట్ చేసే సినిమాలన్నీ వేరే ఫేస్లో ఉండాలి. అట్లీస్ట్ ఐ షుడ్ బీ అంబిషియస్ కదా. అది చేయకముందు అందమైన కథలో ఫన్ హ్యాపీ కాంటెంట్ చేద్దాం అన్నప్పుడు నాకు సూపర్ ల్యాండ్ అయింది. అండ్ డీటెయిల్గా చెప్పేదానికన్నా నాకు ఒక వికీ డోనరో ఒక బదాయ్ హోనో చూసినప్పుడు ఇంత ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని ఇంత అందంగా చెప్పొచ్చా అని ఒక ఫీలింగ్ కలిగింది. నాకు ఎప్పుడు చేయాలని ఉండేది, బట్ ఎందుకులే రిస్క్, ఇప్పుడు అది కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, ఏమైనా మిస్ఫైర్ అయితే ప్రాబ్లమ్ అని నాకు భయం ఉండేది. అలాంటి ఒక కథని ఇలాంటి టైం నాకు మళ్ళీ తెచ్చాడు. ఐ ఫెల్ట్ ద యూనివర్స్ వాజ్ గిఫ్టింగ్ మీ దిస్. ఈ టైంకి నువ్వు ఇది చేస్తే మంచిదిరా అని అప్పుడప్పుడు మనం యూనివర్స్ ఇచ్చేదాన్ని కూడా నమ్మాలి. లేదంటే నా కెరియర్లో 95% సినిమాలన్నీ కూడా ఏది ఒక ప్రొడక్షన్ హౌస్తో సెట్ అయ్యి ఇంత జీతం తీసుకొని వచ్చిన సినిమాలే కావు. నేను ఒక డైరెక్టర్ని కలిసి వాళ్ళ కథ నచ్చి వాళ్ళతో ఒక 5-6 నెలలు ట్రావెల్ చేసి దానికి ఒక ప్రొడ్యూసర్ని సెట్ చేసి ఆ సినిమా కోసం 1-2 సంవత్సరాలు పనిచేసింది. సో నేను కంఫర్టబుల్గా ఒక యాక్టర్గా చాలా రేర్గా చాలా తక్కువ సినిమాలకే పనిచేశాను. మీరు అనేది 100% కరెక్ట్. అయితే ఒక్క ప్రొడ్యూసర్ విషయంలో మాత్రం రాజేష్ దండా గారు, ఒకరోజు జస్ట్ ఆయనతో టీ సిట్టింగ్కి వెళ్ళాను. సిట్టింగ్కి వెళ్ళి ఒక కన్నడ మూవీ చూస్తున్నాను నేను, మనకు ప్రివ్యూ వేశారు, వేశారు అనమాట. సో ఆ స్టోరీ జస్ట్ ఆయనకి ఐడియాగా చెప్పినప్పుడు సందీప్ కిషన్ బాగుంటుంది ఆయన ఫస్ట్ అన్నమాట. సో అంటే ఒక రాజేష్ గారి విషయంలో మాత్రం ఎందుకు ఆ బాండింగ్ మీకు? అండ్ నాకు అర్థమైంది, నా బిగినింగ్ ఫేజ్ ఆఫ్ మై కెరీర్లో నాకు డైరెక్టర్స్ అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు మల్లికి నుంచి మీరు ఇండస్ట్రీలో 1-2 సినిమా తీసిన డైరెక్టర్లు ఎవరైనా సరే అవ్వగానే ఫస్ట్ ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, కలుస్తారు. ఐ బీన్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ రీచ్ అవుట్. తెలుగైనా సరే, తమిళైనా సరే, హిందీలో కూడా చాలామంది. బట్ ఐ రియలైజ్ నేను నా కోసం ఒక ప్రొడ్యూసర్ హ్యాబిట్ని ఎప్పుడు కల్టివేట్ చేసుకోవాలి. నాకంటూ ఈ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని ఆ ప్రొడ్యూసర్స్ని ఎప్పుడు కల్టివేట్ చేసుకోవాలా. కొన్నాళ్ళ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఉన్న చాలా ఇంపార్టెంట్. వాళ్ళకంటూ సినిమాలో ఒక భాగాన్ని వాళ్ళు చూసుకోవాలి. సినిమాని వెళ్ళి జనాలకి చేర్చడానికి వాళ్ళ బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నా ఫ్రెండ్స్ చాలామంది ఎవరైతే ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇమీడియట్గా డేట్లు ఇచ్చో లేదా ఫండింగ్ హెల్ప్ చేస్తూ నేను వాళ్ళకి ప్రొడ్యూసర్స్ చేశాను. లేట్ బి రాజా అలా ప్రొడ్యూసర్ అండి. ఫస్ట్ 2 సినిమాలు నేనే చేశాను, 3వది సెట్ చేసి పెట్టాను. తమిళ్లో సినీష్ అని మా ఫ్రెండ్ ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకున్నాడు పార్కింగ్కి. తన ఫస్ట్ ప్రొడక్షన్ వివాహ భోజనం కూడా నాతో కో ప్రొడ్యూసర్ చేస్తుంటాడు. సో
ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అండ్ కంఫర్ట్. సార్ సందీప్ అంటే కంఫర్టబుల్గా ఉంటాడు. అండ్ నేను పని చేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. నాకు మరీ పరిచయం లేదంటే వాళ్ళతో పని చేయను. ఎందుకు ఈ కాంప్లికేషన్? నేను తమిళ సినిమాలు చేసే సగం టైము అసలు వీళ్ళందరికీ డిస్కనెక్టెడ్గానే వెళ్ళొస్తా. నాకు ఇప్పుడు దాకా నేను మొన్న సుభస్కరన్ గారితో ఎవరితో మాట్లాడదాం అదే చెప్పాను, సార్ మీకు ఎవరో నేను ఎవరో తెలుసా సార్ అన్న, అండ్ నవ్వేశారు. బట్ ఐ కీప్ ఇట్ దట్ వే, ఐ లైక్ టు కీప్ ఇట్ దట్ వే. సో యా, టచ్ వుడ్ రాజేష్తో ఫ్రెండ్షిప్ హెల్ప్ అయింది. సూపర్. అండ్ మీ విషయానికి వస్తే సార్, మీది ఒక పాత ఇంటర్వ్యూ చూశాను నేను. ఆ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, నాకు సినిమా తీయడం కంటే ఈ స్టార్స్ని హ్యాండిల్ చేయడం కంటే వీటన్నిటికంటే ఒక కథ చెప్పడం ఇష్టం అని చెప్పి ఒక మాట ఉన్నారు మీరు. సో సూపర్ సుబ్బు ఆ ట్రైలర్ కానీ అంతకుముందు టీజర్ కానీ చూసినప్పుడు ఒక నెరేషనే సినిమాని డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కథ అలా వెళ్తున్నట్టు ఒక పాయింట్ చుట్టూ ఆ కథ పోతున్నట్టు అనిపిస్తుంది. సో అంటే మధ్యలో టిల్లు స్క్వైర్ అంటే మీకు కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్, అది తప్పించి మిగతా అంతా కూడా మీరు అదే జోన్లో వెళ్ళారు. బట్ ఇంకా దాని మీదే నిలబడి ఉన్నారు, ఆ కథ చెప్పాలి అన్న అలైన్ మీద ఉన్నారు. అబ్సల్యూట్లీ అండి, అసలు దెర్ ఇస్ నో డౌట్. అంటే త్రూ అవుట్ ఇప్పటి వరకే కాదండి, ఇప్పటి నుంచి కూడా అదే వెళ్తాను. ఎందుకంటే కథ ఏదన్నా చేస్తుంది, కథ మనం కరెక్ట్గా రాసుకుని దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇస్తే అది చేసే వండర్స్ అసలు ఏం లేదు. నేను ఇప్పటిదాకా చేసిన ప్రతి ప్రాజెక్ట్లో నేను మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది రైటింగ్ మీదేనండి. అది నేను దాంతో ప్రేమలో ఉన్నంత వరకు ఆ కథ బాగా వస్తుందండి. ఎప్పుడైతే మనకు దాని మీద ఇష్టం పోయి ప్రేమ పోయి దాన్ని ఏదో ఒక పీస్ ఆఫ్ పేపర్ లాగా మనం చూస్తామో అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందండి ఆ పర్టికులర్ కథది. సో కథే అన్నీ చేస్తుంది, క్యారెక్టర్లను చేస్తుంది, సినిమాలను హిట్ చేస్తుంది. నేను కూడా సిద్ధు కలిసి రాసిన టిల్లు స్క్వేర్ కూడా దేర్ ఆర్ సో మెనీ నైట్స్ దట్ వీ వర్ జస్ట్ టాకింగ్, రైటింగ్. అదొక చాలా లాంగ్ ప్రాసెస్ అండి రైటింగ్. చాలా నీ లైఫ్ని చాలా తీసేసుకుంటుంది కానీ తిరిగి చాలా ఇస్తుందండి రైటింగ్ ప్రాసెస్ని. సో అది మనం ఎంజాయ్ చేయగలగాలి, అది ఎంత టైర్సమ్ ఉన్నా కూడా అది ఎంజాయ్ చేయగలగాలి. సో నేను అది నమ్ముతానండి, ఎప్పటికన్నా అదే నమ్ముతాను. అండ్ మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఒక 130 కోట్ల రూపాయల గ్రాసు కలెక్ట్ చేసిన ఒక బ్యాక్డ్రాప్ ఉంది మీకు. అలాంటప్పుడు ఈ సూపర్ సుబ్బు మీరు సీరియస్గా రాస్తుంటే అది అందంగా వస్తుంది, అర్థమవుతుంది. టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా అండ్ క్యారెక్టర్స్ చూసినా ఏ క్షణమైనా ఒక్కసారి థియేటర్గా ట్రై చేసి తర్వాత వద్దాము, ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా మీకు కానీ సినిమా యాజ్ ఇట్ ఈస్గా థియేటర్కి సూపర్ సుబ్బు సినిమా రిలీజ్ అయ్యిందంటే మా ఇద్దరికి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ సినిమా అయ్యేదండి. కరెక్ట్. బట్ ఇది ఎండ్ ఆఫ్ ద డే దీన్ని ఫస్ట్ నమ్మి బ్యాక్ చేసింది నెట్ఫ్లిక్స్. అండ్ వాళ్ళు మాకు ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి కథని వాళ్ళు ఇంటర్నేషనల్కి తీసుకెళ్తారు. అంటే ఇంకా 39 కంట్రీలో రిలీజ్ అవుతుంది ఇండియా కాకుండా. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ మోటివేషన్. అందరూ బార్డర్స్ క్రాస్ చేసి కథలు మేము రాయటం కూడా ఇంటెన్షన్ కూడా చూసి దిస్ ఇస్ లైక్ అ వెరీ యూనివర్సల్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. అందరూ చూడగలిగేటట్టు, అందరికీ రీచ్ అయ్యేటట్టు చాలా తక్కువ సార్లు కూర్చుందండి ఇది అంత మంచి ఐడియా రావటం. ప్లీజ్ అందుకని వీ థాట్ లైక్ డూయింగ్ ఇట్. అండ్ కథ కూడా పెద్దదండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 7 ఎపిసోడ్లు అదేదో కుదించినట్టు అలా ఉండదండి. పర్ఫెక్ట్గా 7 ఎపిసోడ్లు సరిపడే అంత గట్టి నెక్ టు నెక్ నడుస్తుంటుంది అనమాట ప్రతి సీను. కథను ముందుకు పట్టుకెళ్ళడానికి ప్రతి సీన్ ఉంటుంది, ఏది వేస్ట్ సీన్లా ఏమి ఉండదు. తీసుకెళ్తూ అది అలాగే రాయాలండి. ఈ పర్టికులర్ కథని ఇలాగే రాద్దామని అనుకున్నాం. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్, ద ఇంటర్నేషనల్ జాయింట్ లైక్ నెట్ఫ్లిక్స్ ఇస్ దీన్ని ప్రొడ్యూస్ చేసి చాలా ప్రెస్టీజియస్ తీసుకున్నాను. టేకెన్ ది షో వెరీ ప్రెస్టీజియస్లీ. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తే మాకు ముచ్చటేస్తుంది, మా మీద అంత నమ్మకం పెట్టారు మీరు అని. అయితే ఇక్కడ ఒక బ్యారియర్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఓన్లీ సెక్స్ ఎడ్యుకేషన్ కాదని అర్థమవుతుంది. బట్ ఇక్కడ దాన్ని మేజర్ పాయింట్గా తీసుకున్నా సరే మన ఇండియాలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో ఈవెన్ స్కూల్స్లోనే సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాన్. చాలా ఇస్లామిక్ కంట్రీల్లో సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాన్. నేపాల్ లాంటి కొన్ని కంట్రీస్లో మాత్రమే కంపల్సరీ చేస్తున్నారు. సో ఇది ఒక బ్యారియర్ అవ్వదా సినిమాకి? అంటే అక్కడ ఆడియన్స్ మనస్తత్వానికి కానీ వాళ్ళ కల్చర్కి కానీ వాళ్ళకి ఇది ఎక్కువ అవసరం అండి. అవసరం, బట్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు కదా. కల్చర్ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఇప్పుడు మేము మాకీపూర్ షూట్ చేసాం. ఏ ఊర్లో అయితే మాకీపూర్ షూట్ చేసామో హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలోనే ఉంది. కానీ మేము డిస్కస్ చేసే చాలా విషయాలు అక్కడ ఇంకా ప్రెవలెంట్గా ఉందండి. అండ్ ఆనెస్ట్లీ మనం సౌత్లో ఇంకా చాలా విషయాల్లో ఫార్వర్డ్గా ఉన్నాం. మీరు యూపీ, బీహార్ లాంటి ఊర్లో వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దేర్ మోర్ దెన్, అంటే మిగతా అన్ని పక్కన పెడితే వర్డ్స్ లైక్ కన్సెంట్, వర్డ్స్ లైక్ బేసిక్ సేఫ్టీ, ఇలాంటి విషయాలు ఆ ఊర్లకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ దేర్ ఇన్ అ స్పేస్ వేర్ అంతెందుకు మనకి తెలుగులోనే రీసెంట్గా భగవంత్ కేసరి లాంటి ఒక సినిమాలో నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్లో బాలకృష్ణ గారు లాంటి ఒక మాస్టర్ వచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నన్ను అడిగితే భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్ ఆ సినిమాలోనే వచ్చి ఉంటుందండి కదా. సో వీవ్ పిక్డ్ అప్ సంథింగ్ వెరీ సెన్సిటివ్ బట్ యూనివర్సల్. దాన్ని ఒక కథలో భాగంగా చెప్తున్నాం. సో ఐ థింక్ వీఆర్ ఇన్ఫ్యాక్ట్ మేకింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ రిసెప్టివ్ అని
మా ఫీలింగ్స్ లైట్గా. అండ్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నాకు మీ అందరి గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు మిథిలా పాల్కర్ గారు మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేశారనుకుంటాను, అండ్ సింగర్ అండ్ హోస్ట్, Hopeful singer. గుడ్ సింగర్. Hopeful MC. అండ్ హోస్ట్, హీరోయిన్. సో అంటే తెలుగు అర్థమవుతుంది కదా మీకు? Little bit. అంటే ఇంత క్యారెక్టర్స్తో ఇంత జర్నీ, సో పర్టికులర్గా ఒక్కదాన్ని చూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం, సో ఎలా పాసిబుల్ అవుతుంది ఇన్ని వేరియేషన్స్? How do I do so much? హౌ డు యూ చూస్ స్పెసిఫిక్లీ? How do I choose specific? The script has to speak to me and the character has to speak to me. It is very, for me, if it is a story that I want to tell as an actor, if it is a story that I want to watch as an audience, then those two, if either of those work for me. And when I read the script and I knew, I had a narration meeting with Malik where he told me the story, and then I read the whole script. And I absolutely knew that I wanted to be part of it because he has written it really well. He's written each and every character really well, and I have really enjoyed playing Swati. And of course, the fact that Netflix has backed it it's a big boost. I would just like to add that I've actually always been, I never knew Mithila earlier until I met her during the promotions of Ori Devda. ఇప్పుడు విశ్వక్ ఫ్రెండ్ కాబట్టి మేము కలిసేవాళ్ళం. But even before that, I was always very aware of her. I was a fan of her work. So when you are thinking of more than that, తనకంటూ ఒక వెరీ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. తను ఏ కాంటెంట్ చేసినా ఇట్స్ వెరీ సెన్సిబుల్. ఒక వెరీ ఆఫ్ కాంటెంట్లో షీఈస్ నెవర్ బీన్ సీన్ కదా. ఐ థింక్ ఇట్ టేక్స్ గట్స్ ఎస్ అన్ యాక్టర్ టు కాన్స్టెంట్లీ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ కాంటెంట్ విచ్ ఇస్ వెరీ సెన్సిబుల్ ఆర్ ఇస్ రికగ్నైజ్డ్ ఫర్ దాట్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఉన్న ప్రతి ఒక్కరు సార్, అండ్ సూపర్ సుబ్బుకి ఎలాంటి టీం కుదిరిందో చెప్పడానికి, సో మురళీ శర్మ గారి ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో ఇందాక మనం మాట్లాడుకున్నాం. మల్లిక్ గారిది అయితే కరోనా ఆయన సగం జీవితం తినేసింది. చాలామందికి తెలియదు, కరోనా వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఆయనే నాకు తెలిసి ఇండస్ట్రీలో. సగం టైం ఆయన అంతే కదా సార్, చాలా టైం కిల్ అయిపోయింది. అండ్ మేడం చూసుకుంటే ఎక్కడి నుంచి ఒక మాస్ కమ్యూనికేషన్ చేసి ఒక హోస్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అండ్ మీది మా తెలుగు వల్ల మన అందరికీ తెలుసు మీది. సో ఒక మంచి కసి ఉన్న పీపుల్ అందరూ, సినిమా అంటే ప్రాణం ఇష్టం ఉన్న పీపుల్ అందరూ కలిసి చేస్తున్న సూపర్ సుబ్బులాగా అనిపిస్తుంది నాకు ఇది. Thank you. I'm glad all of us come together with the idea of honesty for what we're doing. అది ఒక అండ్ మీలో ఇంకో గుడ్ క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు ఎవరిని కదిలించినా ఎవరిని అడిగినా కానీ కామన్ ఫ్రెండ్గా మీ పేరు చెప్తూ ఉంటారు. సో అంటే ఒక పర్సన్ ఒక్కసారి కలిసిన తర్వాత వాళ్ళతో అటాచ్మెంట్ అలాగే ఉండిపోతుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది అంటే ఇంకా ఓపెన్గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఇగో అనేది, కాంపిటేటివ్ అనేది చాలా ఎక్కువ ఉండే ఇండస్ట్రీ మంది. ఇలాంటి ఒక టైం లూప్లో ఉండి కూడా ఎలా పాసిబుల్ అవుతుంది? నేను 3 బేసిక్ లాజిక్లు మెయింటైన్ చేస్తాను. ఇది కరెక్టా తప్ప తెలియదు. ఎవరిని పూర్తిగా నమ్మను, ఎవరి మీద ఏమి ఎదురు చూడను, అందరితో మంచిగా ఉంటాను. ఓకేనా? మీరు నాతో 5 minutes స్పెండ్ చేసినా కూడా నేను చాలా కాన్షియస్గా ఈ 5 minutes నా వల్ల మీరు హ్యాపీ అవ్వాలని నేను ఉంటాను. అది మీరు చేయగా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. బియాండ్ దట్ వాళ్ళతో నేను రెగ్యులర్గా ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవుతానా, వారానికి 4 సార్లు కలుస్తానంటే ఉండదు. బట్ దట్ 5 minutes ఐఎమ్ స్పెండింగ్ విత్ దెమ్, ఐ జెన్యూన్లీ లైక్ టు, నేను కూడా హ్యాపీ అవ్వాలి 5 నిమిషాలని ప్రయత్నం చేస్తాను. అది వర్కౌట్ అయిందేమో తెలియదు, బట్ నేనున్నప్పుడు కూడా నాకు చాలామంది, నేను వచ్చిన కొత్తలో నా సీనియర్ యాక్టర్స్ చాలామంది నాకు ఎలాగే సపోర్టివ్. ఇప్పుడు దాకా బన్నీ అన్న ఏ పార్టీలో ఉన్నా లేదా ఏ ఈవెంట్లో ఉన్నా నన్ను చూసాడంటే బన్నీ అన్నే పిలుచుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సిద్ధార్థ్ అన్న, వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్. తనే ఫోన్ చేసి ఇది బాగుంది, ఇది చేస్తున్నావా, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారని. నాకు పరిచయం లేదు, చేయాల్సిన అవసరమే లేదు కదా. ఇవాళ వరకు చిరంజీవి గారు పక్కన షూటింగ్ చేస్తున్నాను, పక్కన ఉన్నా కూడా సందీప్ ఉన్నాడు రప్పించని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు విజయ్ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నా కొడుకు నీకు ఫ్యాన్ అబ్బా, తను డైరెక్టర్ అవ్వాలనుకుంటా, నీకు కథ చెప్తారు చూడు అన్నాడు. మేము సీరియస్గానే తీసుకోవాలా కదా. సో ఐ వాజ్ లక్కీ టు మీట్ ఎంతమంది అయితే నాతో రూడ్గా ఉండే సీనియర్స్ నేను కలిసాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ లక్కీ టు మీట్ రియలీ కైండ్ సీనియర్స్. సో ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ దోస్. సో నేను వీలైన దాకా అందరితో ఐఎమ్ లక్కీ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రీసెంట్గా 1-2 films చేసిన హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ ఫ్రెండ్స్. ఐ ప్లే పికిల్ బాల్ విత్ దెమ్, ఆర్ నేను వాళ్ళ ఇంటికి పిలిచి ఐ హ్యావ్ అ గెట్ టుగెదర్. నాకు వాళ్ళు అర్థం అవుతారు, సార్ నేను ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏం మిస్ అవుతున్నారనే ఒక ఇంటరాక్షన్ నాకు ఉంటుంది కదా. సో టచ్ వుడ్, ఐడ్ లైక్ టు కీప్ ఇట్ దట్ వే. ఈ పేరు చెడగొట్టుకోకూడదు అనే ఉద్దేశం చాలా ఉంది, బట్ ఐఎమ్ లక్కీ, ఐఎమ్ ఫార్చునేట్. సూపర్. అండ్ మురళీ శర్మ గారు, మీరు యాక్చువల్గా చాలా సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు. సూపర్ సుబ్బులో స్పెషల్ ఏంటి? ఆ రోల్లో స్పెషల్ ఏంటి? అంటే మిగతా సినిమాలన్నింటికి దీంట్లో ఉండే వేరియేషన్ ఏంటి? అంటే అలా నాకు తెలియదు, కానీ కుకుటేశ్వరరావు చాలా ఇంట్రెస్టింగ్ అండి. చాలా అంటే దాంట్లో కూడా ఒక విచిత్రమైన ఒక క్యారెక్టరిస్టిక్,
అంటే ఈయనతో కూర్చున్నది దాన్ని ఎలా వర్కౌట్ అయిందో అది వర్కౌట్ చేస్తూ చేస్తూ అది ఒకటి కుదిరిందనమాట. ఒక చెయ్యి లోపలికి నడుము కొంచెం బయటికి విచిత్రంగా నిల్చుకునే అది బాడీ లాంగ్వేజ్, నడక, అది మాట్లాడే విధానంలో ఆయన రాసిన డైలాగ్స్లో ఏదో ఒక ఎండ్లో ఒక 4 lines తర్వాత ఒక ఇంగ్లీష్ పదం ఏదో పెట్టడం. సో అది కుదిరిందండి మొత్తానికి. ఆ బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం ఎక్కడ నేర్చుకున్నాం సార్? ఒక ఈవెంట్లో అనుకుంటాను చిరంజీవి గారు స్టేజ్ మీద ఆయన మీ దగ్గరికి వచ్చి ఎలా చేస్తావా ఇలా అని చెప్పి మిమ్మల్ని అనుకరిస్తూ మాట్లాడుతాను. కానీ ఆయన అన్నాడు, అది మొన్న కూడా ఆయనతో చెప్పాను, అదేంటండి మీరు అనే, లేదు మురళి బాగా చేస్తా, ఆయన ఎప్పుడు పొగుడుతుంటాడు, ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్, ఆయన చాలా లవ్ అనమాట. అది ఇప్పుడు కూడా ఈ సినిమాలో చాలా దగ్గర కూర్చుని అసలు అందరం ఫ్యాన్స్ కదా ఆయన చిన్న ఒక 2 lines పాటలు ఏదో పాడితే ఆయన ఒక హాఫ్ స్టెప్ వేసి చూపిస్తాడు, అదేనా మురళి అదేనా పాడేది, అదే గ్యాంగ్ లీడర్, అదే గరానా మొగుడు అనుకుంటూ. చాలా అంటే యాక్చువల్గా మీరు ఇచ్చే ఆ బాడీ లాంగ్వేజ్ పోస్చర్స్ చిన్న చిన్నవి అయినా ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే, రీసెంట్గా ఓసర్వేల్ మూవీ రిలీజ్ అయింది, దాంట్లో హీరో ఇంట్రడక్షన్కి మీరు డైలాగ్స్ చెప్తారు, మీరు కెమెరా ముందుకు వచ్చి అబ్బబ్బా ఎలా ఉంటారు అంటే థియేటర్ మొత్తం వాళ్ళు చేస్తున్నారు ఆ షాట్. ఇది చాలా రూరల్ ఏరియాలో చూశాను నేను అది. సో మీ బాడీ లాంగ్వేజ్ అంత ఎక్కేసింది అనమాట తెలుగు ఆడియన్స్కి. ఎనర్జీలో చేశాను. అవును, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అతిథి సూరి తీసింది అది. దాంట్లో బిగినింగ్ ఇంట్రొడక్షన్కి నేను మన ప్రభాస్ సీన్, అవును ముంబై, అవును, అంటే తెలుగు సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అది. ఆ సీన్కి ఇంట్రడక్షన్ మీరు ఇస్తారనమాట. ఆ సినిమా నాకు చాలా ఇష్టం అండి. సినిమా నాకు చాలా ఇష్టం, పాటలు బాగుంటాయి, సీన్స్ చాలా బాగుంటాయి. అందులో సెకండ్ హాఫ్లో శ్రీ ఆంజనేయం అనే పాట ఉంది, చాలా ఇష్టం నాకు ఆ పాట, ఇప్పుడు దాకా జిమ్లో నేను వింటుంటా. సో అండ్ సార్ ఇంకా సిగ్మా విషయానికి వస్తే, అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలామంది తమిళనాడులో అంటే జాబ్స్ పరంగా అక్కడ సెటిల్ అయి ఉన్నారు సాఫ్ట్వేర్స్, వాళ్ళందరూ మీ ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే సిగ్మా గురించి అడిగారు. తమిళనాడు అక్కడ ఊగిపోతుంది ఆ సినిమా కోసం. అంటే మీకు ఇది తెలుసో లేదో నాకు తెలియదు కానీ విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాను ఓన్ చేసేసుకొని ఉన్నారు, వాళ్ళందరూ వెయిటింగ్ సినిమా కోసం. సో ఎలా వస్తుంది సిగ్మా? సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ మాకు అందరికీ అవేర్నెస్ ఉందండి. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచే వీఆర్ వెరీ అవేర్ దట్ ఇవాళ విజయ్ గారు ఉండే పొజిషన్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ వెరీ స్పెషల్. అది చాలా రేర్గా వ్యక్తులకి ఆ రేంజ్ ఆఫ్ లవ్ అండ్ స్టార్డమ్ దొరుకుద్ది. అండ్ ఆల్మోస్ట్ అందరూ సంజయ్ని సొంత బిడ్డలాగే చూస్తున్నారు. మా అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాడు. నాకు సంజయ్ ఆల్మోస్ట్ సొంత తమ్ముడులాగే. ఐ థింక్ ఓవర్ ద ప్రాసెస్ వీ హ్యావ్ దిస్ రిలేషన్షిప్ వేర్ నా గురించి ప్రతి విషయం సంజయ్ తెలుసు, సంజయ్ గురించి ప్రతి విషయం నాకు తెలుసు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ ఇంత అంటే ఐ అండర్స్టాండ్ దిస్ థింగ్ అరౌండ్ ఇట్, బట్ వీఆర్ ట్రైంగ్ టు స్టే వెరీ డిస్కనెక్టెడ్ అండ్ అన్అవేర్. దీని గురించి అసలు మేము ఆలోచించట్లేదు, ఏమీ చేయట్లేదు, మన పని మనం చేసుకుందాం, సినిమాని 31 రిలీజ్ చేద్దాం, అందరికీ నచ్చుతుందని మా కోరిక. మంచి కథ చాలా బాగా వచ్చింది, మంచి పాటలు ఉన్నాయి, అందరూ చూడగలిగే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అంతా అబ్బాయి తీసాడు, చాలా బాగా తీసాడు. సార్ లాస్ట్ 2 questions అవి కూడా మీకే. అంటే ఇది సినిమాకి సంబంధం అనిపిస్తుంది, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, స్కిప్ చేసేసాను. విజయ్ గారు సీఎం అయిన తర్వాత విజయ్ గారు అబ్బాయి సంజయ్ సెట్లో అంతకు ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఏమైనా చేంజెస్ అంటే మీతో షేర్ చేసుకోవడం కానీ, మా ఫాదర్ సీఎం అయ్యారు, ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ అక్కడ జరిగింది? మా షూటింగ్ అది ఈ ఎలక్షన్ ముందే అయిపోయిందండి మాకు. బట్ సంజయ్ నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు మాట్లాడుకుంటాం, వీ మీట్ ఎవ్రీ ట్వైస్ ఎ వీక్. కాబట్టి నేను ఊరినే చెప్పట్లా, మీరు ఏ ఒక్క సెకండ్ కూడా మేము సినిమా మొదలు పెట్టేటప్పుడు విజయ్ గారు సీఎం అవ్వకుండా ఉండొచ్చు తప్ప ఈ స్టిల్ తలపతి విజయ్ కదా. దట్ ఈస్ యాజ్ బిగ్ అ పొజిషన్ మైనస్ అ పొలిటికల్ పవర్ అంతే. ఏ ఒక్క రోజు కూడా సంజయ్లో అప్పుడు సరే ఇప్పుడు సరే ఒక్క సెకండ్కి కూడా మీరు అతను ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు లేదా ఇంత పెద్ద ఒక సూపర్ స్టార్ వాళ్ళ అబ్బాయి అనే ఫీలింగ్ మీకు రాదండి. ఐ థింక్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిమ్ అండ్ ఐ నో హీ సంబడి విల్ ఆల్వేస్ స్టే దట్ వే. అండ్ ఐ థింక్ ఈ సెట్టింగ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. ఇప్పుడే షారూక్ ఖాన్ గారు వాళ్ళ అబ్బాయి కూడా ఫస్ట్ వెళ్ళి డైరెక్ట్ చేశారు టు షో దట్ నేను ఉట్టి మా నాన్న గొప్పతనం మీద నేను హీరో అవ్వట్లేదు, నేను ఒక కష్టం నేర్చుకుని చేస్తున్నాను అని. ఇప్పుడు సంజయ్ ఈస్ టేకింగ్ ద సేమ్ రౌట్. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రిడిసెసర్ టు సెట్. అందరూ ఎంతో కొంత ఫస్ట్ వాళ్ళ హార్డ్ వర్క్ని ఎఫర్ట్ని జనాలకి ప్రూవ్ చేసుకుని తర్వాత మేము హీరోస్గా మీ లవ్ రిసీవ్ చేసుకుంటామని ఒక పద్ధతి ఏమైతే తీసుకుంటున్నారో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు సెట్. ఇప్పుడే కాదు, మన ఎలాగో ఇంటర్వ్యూకి మళ్ళీ ఇంకో 10-15 రోజుల్లో కలుస్తాం. మీరు అప్పుడు సంజయ్ని చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. ఏ ఒక్క ఇంచ్ నేను అప్పుడప్పుడు చెప్తా, ఊరికో చేయకూడదు నువ్వు సైలెంట్ కూడా అని చెప్పి మేము ప్రొటెక్ట్ చేసుకోవడం తప్ప ఏమాత్రం కూడా అబ్బాయికి అది ఉండదండి. అది చాలా. అండ్ మీరు ఇది సంజయ్ కాదు, మీరు విజయ్ గారిని కలిసినా కూడా మీకు ఒక్క అయోటా ఆఫ్ అ సెకండ్ కూడా ఈయన విజయ్ గారు కదా ఇలా ఉన్నారనే ఫీలింగ్ మీకు రాదు. అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్ కదా సార్, మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తూ ఇది చెప్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో 1 year బ్యాక్ నేను కష్టపడుతున్నాను, సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, థియేటర్లో కూడా మేక్ చేస్తున్నాయి, బట్
బిగ్ ప్రొడక్షన్ హౌస్లు సందీప్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఈ విషయంలో నాకు కొంచెం బాధ ఉందన్నారు. బట్ ఈరోజు ఆ బిగ్ ప్రొడక్షన్ హౌస్లు అందరూ దేని చుట్టూ అయితే తిరుగుతారో, ఏ నెట్ఫ్లిక్స్ చుట్టూ అయితే తిరుగుతారో, ఆ నెట్ఫ్లిక్స్ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చింది. ఇండస్ట్రీలో మీరు దానికి ఫస్ట్ హీరో ఒరిజినల్ సిరీస్. సో ఒక రకంగా మీరు ఆ రోజు బాధని ఈరోజు ఓవర్కమ్ చేసి అచీవ్ చేసినట్టే. బిగ్ కంగ్రాట్స్ సార్. సూపర్ సుబ్బు సిరీస్ అంటే మలిక్ గారు ఇక్కడ ఉన్న అందరికంటే కూడా ఈ సక్సెస్ మీకు అవసరం, ఎందుకంటే మీ సెన్సిబిలిటీస్ నాకు చాలా బాగా ఇష్టం. మంచిగా కథ చెప్తారు. సో వెబ్ సిరీస్ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.